పెన్సిల్ వాల్యూ రూ. 6 అనుకుందాం. కానీ దీన్ని డిఫైన్ చేసిన రూ. 6 లెట్స్ ఫైండ్. అంటే ఒక పేపర్ కానీ ఒక పెన్సిల్ కానీ డిఫైన్ చేసే రూపాయి కాదు, దీన్ని రాసే పద్ధతి బట్టి. అంటే ఒక మనిషి ఒక పిల్లడికి ఇస్తే వాడు ఏబిసిడి నేర్చుకుంటాడు, అదే ఒక ఆర్టిస్ట్కి ఇస్తే ఒక డ్రాయింగ్ వేస్తాడు, అదే ఒక స్క్రిప్ట్ రైటర్కి ఇస్తే స్క్రిప్ట్ రాస్తాడు. అంటే ఒక రూ. 6 పెన్సిల్ అది 10,000 అవ్వచ్చు, రూ. 1,000 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు. అది ఎలా డిఫైన్ వస్తుందంటే అది మీరు రాసే బట్టి చేసే బట్టి. అదే పెన్సిల్ని మనం ఇదంతా ఇలా ఉంచుకొని ఇలా స్టైలిష్గా నేను బాగున్నాను కదా అని కాకుండా అదే ఒక రాసినప్పుడు దాని వాల్యూ ఎంత పెరుగుతుందంటే మనం తెలియదు. ఆర్ట్ చేస్తున్నప్పుడు పెన్సిల్ చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా అంటే చాలా. అంటే మనం ఒకటి నేర్చుకున్నప్పుడు చాలా బాధ వేస్తుంది మనకి. మనం చేయగలమా లేదా, అసలు ఇష్యూ ఏంటి. చెక్ అయినప్పుడు ఇంత షార్ప్ అవుద్ది, అంత డల్గా ఉండేది ఇంత షార్ప్ అయినప్పుడు మీ ప్రతి రాసే ఒక బుక్ మీద మీ అక్షరం, మీ పెన్సిల్, మీ ఐడియా, మీ థాట్స్, మీ ప్రాసెస్, మీ జర్నలిజం అన్నీ వస్తాయి. కానీ అదే పెన్సిల్ని మీరు ఒక షోకేస్గా పెడితే బుక్లో ఒక రేత కాదు కానీ ఒక రేకు ముక్క కొన్నా తీయలేదు. అయితే నాకు క్లియరెన్స్ నాది, ఇది నేను చేయగలను. నీ వాల్యూ డిసైడ్ అయ్యేది వల్ల కాదు, నువ్వు చేసే చేష్టల వల్ల, మనం చేసే పని వల్ల. ఏ పెన్సిల్ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలని మీ ఐడియా, మీ వాల్యూ ఎవరు డిసైడ్ చేయరు. నీ వాల్యూ నువ్వు డిసైడ్ చేస్తావు. ఈ పెన్సిల్ మన లైఫ్